ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నేను మీకు చెప్పబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, చాలామంది నన్ను మెసేజ్లోని వాటిలోని ఫోన్లోని అడగడం జరిగింది ఏమిటంటే, ఏమండి నేను ఏ దేవత స్వరూపం ఆరాధించాలి, అందులో ప్రత్యేకంగా దశమహావిద్యలు అంటూ ఉంటారు కదా, అమ్మవారి యొక్క 10 రూపాలు ఈశ్వరుడికి చూపిస్తుంది అమ్మవారు. ఆ రూపాల్లో నేను ఏ రూపాన్ని చేసుకుంటే మంచిది అని అడగడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే, ఇది పర్టికులర్గా పంచమ స్థానానికి సంబంధించింది, అంటే మంత్రస్థానం. ఎందుకు చేయాలి ఇది? ముఖ్యంగా అసలు మహావిద్యలు ఎందుకు చేయాలి అంటే, మనము చూడండి, మానవ జన్మ చాలా గొప్పది. భగవంతుడు ఉన్నాడు, భగవత్ సంబంధించినటువంటి ఏదైనా చేస్తున్నాము అంటే అది కేవలం మానవులకు మాత్రమే సాధ్యము. గుర్తుపెట్టుకోండి. కొన్ని పురాణ కథల్లో కొన్ని ఉంటాయి, వాసన పోక అచ్చులక చేసింది, ఇట్లా. అది పూర్వజన్మల్లో ఉండేటువంటి అంటే ఆ భక్తి సంబంధించిన వాసన అలా ఉండగా తెలియకుండా అలా వస్తుంది. ఓ ఏనుగు చేసింది గజేంద్ర మోక్షం అని, అదంటే ఆ పూర్వజన్మ వాసన అని చెప్తారు. అయితే ఇక్కడ ది మోస్ట్ పవర్ఫుల్ దశమహావిద్యలు అనేటువంటిది, ఇది ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా చేసేయడం కాదు. గుర్తుపెట్టుకోండి. దీనికి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే, దీనికి కొన్ని నియమాలు, నిబంధనలు ఇవన్నీ నేను ఆఖరిలో చెప్తాను. ఆఖరిలో చెప్పి అసలు ఏ లగ్నం వారు, ఏ రాశి వారు, లగ్నం తెలిస్తే లగ్నం, లగ్నం తెలియకపోతే రాశివారు ఎటువంటి మహావిద్యని చెయ్యాలి. ఒకవేళ ఇది అందరూ డైరెక్ట్గా తీసుకొని చేయొచ్చు అనుకుంటారు, అలా కదా. ఎవరైనా గురువు దగ్గర పొందాలి. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ గురువు దగ్గర పొందాలి. గురువు దగ్గర నేను పొందలేను, నాకు గురువు లేరెవరు అనుకుంటే, బోధిపత్రం మీద ఆ యొక్క బీజాక్షరాలను రాసి, ఒకవేళ మీకు బోధిపత్రం కూడా దొరకలేదు, చక్కగా పేపర్ మీద రాసి ఈశ్వరుడి దగ్గర ఆ యొక్క బోధిపత్రాన్ని కానీ కాగితాన్ని కానీ పెట్టి, మీరు నీవే గురువుగా భావిస్తున్నాను స్వామి అని ప్రారంభించవచ్చు. ఇప్పుడు మనం ఒక్కొక్క లగ్నం, ఒక్కొక్క రాశి వారికి ఎవరెవరిని ఉపాసన చేయాలనే విషయం మనం తెలుసుకుందాం. మీన లగ్నము, మీన రాశి. లగ్నం తెలిస్తే లగ్నం నుంచి చూసుకుంటే, లగ్నం తెలియనటువంటి వారు రాశి ద్వారా ఫాలో అవ్వచ్చు. మీకు మీనలగ్నంలో జన్మించిన మీకు రుణములు, ముఖ్యంగా రుణములు, రోగములు, అంతకంటే ముఖ్యంగా శత్రువులు పెరుగుతున్నారు. నార్మల్ సాధనలు ఏవి మనం ఆపలేకపోతున్నాము. వాళ్ళకేదో ఇబ్బంది కలగాలి కదా, మనం ప్రొటెక్షన్ చేసుకోవడానికి ఏం చేయాలి? మీనలగ్నం వారు సర్వసాధారణంగా చేయవలసినటువంటిది రాజశ్యామల లేదా రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం చేసుకుంటూ ఉండొచ్చు. ఓం రాజరాజేశ్వరి నమః అనుకుంటూ ఉండొచ్చు నిత్యము. కానీ లేదండి, నాకు సాధనలు చేయాలనుంది, గురువుల్ని కలవాలనుంది, ఆ గురువుల ద్వారా దశమహావిద్యల్లో ఏదైనా అమ్మవారిని నేను సాధన చేస్తే ఎలా ఉంటుంది అని అనుకునేటువంటి వారికి ముఖ్యంగా మీరు భైరవి అమ్మవారు, మీరు భువనేశ్వరి అమ్మవారి యొక్క సాధన చేయండి. భువనేశ్వరి అమ్మవారి యొక్క సాధన అనేటువంటిది, అంటే భైరవి కూడా కొంతమంది చేస్తారు కానీ భువనేశ్వరి బాగా పనిచేస్తుంది.
భువనేశ్వరి అమ్మవారి సాధన చేస్తే ఏం జరుగుతుంది అంటే, ఇందులో ప్రధానంగా నేను భువనేశ్వరి సాధన చేసిన వాళ్ళలో నేను చూసినటువంటి మార్పు ఏమిటంటే, వాళ్ళకి అక్కడి నుంచి భూముల మూలంగా భూమి మూలంగా వాళ్ళకి కలగడం నేను చూశాను. భూ సంబంధమైన సంపద పెరగడం నేను చూశాను. అయితే భూ సంపద పెరగడం, భూమి సంబంధించిన వివాదాలు ఉన్నప్పుడు హైగ్రీవం వారాహి చేసుకుంటే కూడా బాగుంటుంది చెప్పాలంటే. వారాహి అమ్మవారి అష్టోత్తరాలు చేసుకుంటే కూడా ఏదైనా భూ సంబంధించిన వివాదాలు కూడా తొలగుతాయి. అయితే స్పెసిఫిక్గా ఈ మీనలగ్నం వారికి చూసుకున్నట్లయితే ఈ సాధన ఏం చేస్తుంది అంటే, మీరు ఏదైతే భూమి ద్వారా లబ్ధి పొందుదాం అనుకుంటున్నారో, అంటే వ్యవసాయం చేసేవారు భూమి ద్వారానే లబ్ధి పొందాం అనుకుంటారు. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వారు, లేదు ఒక భూమి ఉందండి నేను ఎప్పటి నుంచో అది కట్టుకుందాం అనుకుంటున్నాను, అవ్వటం లేదు అనుకునేటువంటి వారు కూడా సాధన చేయొచ్చు ఈ భువనేశ్వరి అనేటువంటి సాధన. అయితే ఈ భువనేశ్వరి సాధన కానివ్వండి, ఎటువంటి సాధన అయినా సరే గుర్తుపెట్టుకోండి, దీక్షగా తీసుకొని 40 రోజులు చేయడం వేరు. సర్వసాధారణంగా మీరు గురువు దగ్గర ఏదైనా బీజాక్షరాలతో కూడినటువంటి మంత్రాన్ని తీసుకొని నిత్యము పఠించడం వేరు. మీరు నిత్యము చేయాలి, ఇది గుర్తుపెట్టుకోండి. భువనేశ్వరి అమ్మవారిది ముఖ్యంగా ఏంటంటే, మీకు అమ్మవారి సాధన మీకు ఫలించింది అనడానికి స్వప్నంలో కానీ, లేకపోతే ఆ వ్యక్తుల చుట్టూ వచ్చేటువంటి వ్యక్తులు కానీ ఎలాంటి వాళ్ళు కనెక్ట్ అవుతారు అంటే, ముఖ్యంగా గోళములు అంటారు. అంటే 14 భువన భాండాలు అంటుంటారు చూసారా, అలా 14 భువన భాండాల్లో ఉండేటువంటి ఏదైతే ఉంటాయో అవన్నీ మీకు స్వప్నంలో రావడం కానీ, అదేవిధంగా భువనేశ్వరి అమ్మవారి యొక్క సాధనలో ముఖ్యంగా మనకి ఈ రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు లేకపోతే రైతులు ఎక్కువగా తారసపడడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మీకు ఒక అమ్మవారి యొక్క సాధన చేస్తున్నాము అంటే, అమ్మవారు మీకు ఏ రూపంలో ఆపర్చునిటీస్ ఇవ్వాలో, ఏ రూపంలో మీరు ఉదాహరణకి అప్పులు ఉన్నాయి, శత్రువులు ఉన్నారు, మీకు ఆపర్చునిటీస్ కానీ సెక్యూరిటీగా అంటే మీరు ధైర్యంగా ఉండడానికి కానీ ఆ యొక్క మార్గాన్ని తను చూపిస్తూ ఉంటుంది. అవి అలా చూపిస్తూ ఉంటుందంటేనే మీరు అర్థం చేసుకోవాలి, ఓహో నా సాధన ఫలిస్తుంది. చాలామంది ఏం చేస్తారు, మొదటి రోజు నుంచే ఆ సాధన ఫలిస్తుందా లేదని టెస్ట్ చేసుకుంటూ ఉంటారు. అలా కాదు, మీరు చేసుకుంటూ వెళ్ళండి, తరిస్తూ వెళ్ళండి. భువనేశ్వరి అమ్మవారి యొక్క గొప్పతనం ఎంతదంటే, మీరు ముఖ్యంగా భువనేశ్వరి అమ్మ సాధన చేసేటువంటి వారు భూమాతకి నమస్కరించుకోవాలి, గుర్తుపెట్టుకోండి. భువనేశ్వరి అమ్మవారిగా భావిస్తూ చేస్తూ ఉండాలి. ఇక చాలామంది ఏంటంటే నైవేద్యాలు ఏమైనా పెద్ద మొత్తంలో నైవేద్యాలు పెట్టాలి, దశ మహావిద్యలకు అంటూ ఉంటారు. మీకు శక్తి ఉన్నట్లయితే పెద్ద మొత్తంలో పెట్టచ్చు, గారెలు పెట్టచ్చు, పులిహార చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఏమంటే నాకు అంత శక్తి లేదు, రోజు జపం చేసుకుంటాను, చక్కగా బెల్లం ముక్క, నీరు, పుష్పము, ఇంకేదైనా ఫలము ఏదైనా సరే పెట్టవచ్చు. మీరు ఈ దశమహావిద్యలు చేసేటప్పుడు ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, ఈ విద్య తీసుకుందామని అనుకున్నప్పుడు ముందుగా మీలో మీరు మార్చుకోవాల్సింది కోపాన్ని తగ్గించుకోవాలి. కోప స్వభావంతో ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఈ మహావిద్యల యొక్క శక్తి అధికంగా ఉంటుంది. అధికంగా ఉన్నప్పుడు మీరు ఎవరి మీదైనా కోపంతో ఒక మాట అన్నారనుకోండి, ఈ శక్తి వాళ్ళ మీద పనిచేయడం మొదలు పెడుతుంది. వాళ్ళు ఇబ్బంది పడినప్పుడు ఆ యొక్క ఇబ్బంది యొక్క కర్మ మరలా మీకు చుట్టుకుంటుంది, గుర్తుపెట్టుకోండి. మీరు కోపపడటం వల్ల అవతల వాళ్ళకి నష్టమే, మీకు మరింత 10 రెట్లు, 50 రెట్లు, 100 రెట్లు ఎక్కువ నష్టం పొందుతారు. కాబట్టి ముందుగా మీరు కోపం అంటే ఏమిటి, అసలు నేను దేని గురించి కోపపడుతున్నాను, మన కోపం ఎందుకు వస్తుంది అంటే, మనం అనుకున్నది వాళ్ళు చేయకపోయినా, మనం అనుకున్నది మనం చేయలేకపోతున్నా, మనకి ఇష్టం లేనట్టుగా అవతల వాళ్ళు ప్రవర్తిస్తున్నా వస్తుంది.
అలా ప్రవర్తించకూడదని కానీ, అవతల వాళ్ళు కంప్లీట్గా మెచ్యూరిటీగా ఉండాలని కానీ ఈ రూల్ ఏం లేదు కదా అనేది మనం అర్థం చేసుకోవాలి. ఒకటి. ఇక రెండవది ఏమిటంటే, ఈ దశమహావిద్యలు చేసేటప్పుడు చాలామంది అడుగుతుంది ఏంటంటే, ఏమండి నేనేమైనా నేల మీద పడుకోవడము, ఇట్లా ఏమైనా దీక్ష తీసుకున్నప్పుడు చేసినట్టుగా చేయాలా? అలా ఏమీ అక్కర్లేదు. చక్కగా మీరు నిత్యం మీరు చేసేటువంటి పనులు సాంసారికమైనటువంటి జీవితంలో ఉండలేదు, సాంసారిక జీవితం చేసుకుంటూ కూడా చేయొచ్చు. దీక్ష తీసుకోవడం వేరు. 40 రోజులు మండలం పాటు దీక్ష తీసుకొని కఠోరంగా చేస్తారు కొంతమంది, రాత్రి పగలు అదే పనిగా చేస్తారు. అలాంటప్పుడు మాత్రం నేల మీద నిద్రించడము, మాంసాహారం తీసుకోకపోవడము, అదేవిధంగా ముఖ్యంగా కొన్ని బ్రహ్మచర్యాలు పాటించడం, ఉదయం సాయంత్రం నిత్య పూజ చేయడము, ఇట్లా ఎలా అయితే మనం అయ్యప్ప స్వామి దీక్షకి లేకపోతే అమ్మవారి దీక్షలకి, ఆంజనేయ స్వామి దీక్షలకి ఎలా చేస్తామో ఆ రకంగా చేయాలి. ఇక ముఖ్యంగా మూడో విషయం ఏమిటి అంటే, చాలామంది చేసే పెద్ద మిస్టేక్, 2 రోజులు చేస్తే 3 రోజులు మానేస్తారు. అసలు అది మీరు జీవితాంతం చేసిన సరే వృధా. ఏ మంత్రాన్నైనా సరే గబగబా వెళ్తారు, గురువు దగ్గర మంత్రం తీసేసుకుంటారు, నాకు పలానా చేసేయాలని ఉందండి, తీసుకుంటారు. చక్కగా 2 రోజులు, మహా అంటే బలంగా 10 రోజులు, తర్వాత మర్చిపోతారు. మర్చిపోయి ఎప్పుడో జ్ఞాపకం వస్తుంది, వారానికో 10 రోజులకు 4 రోజులకు వస్తారు, అప్పుడు మాత్రం చేస్తారు. చేసి ఏమంటారంటే, ఏమంటే నేను తీసుకున్నానండి, మాతంగి తీసుకున్నానండి, బగలాముఖి తీసుకున్నానండి, తార తీసుకున్నానండి, ఏమిటో మరి నా జీవితం ఇలా ఉందంటారు. ఎలా ఉంటుందండి? ఒక మనిషి ఒక జిమ్కి వెళ్తే, రోజు వెళ్తే అతనికి చక్కగా బాడీ ఫిట్నెస్ వస్తుంది. 10 రోజులు వెళ్ళి 20 రోజులు మానేసి మళ్ళీ 2 రోజులు వెళ్ళి 4 రోజులు మానేస్తే ఎలా అవుతుంది? అదేవిధంగా సాధన చేయుమురా నరుడా, సాధ్యము కానిది లేదురా అంటూ ఉంటారు. మనకు పాట కూడా ఉంది. అంటే సాధన నిత్యము ఉండాలి. నిత్యము 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 నిత్యం. మీరు ఎంత నిత్యము సాధన చేస్తే అంత ఖచ్చితంగా రుజువు అవుతుంది. మీరు చూడొచ్చు, దశమహావిద్యలు ఎంత పవర్ఫుల్ అంటే, అమ్మవారు సాక్షాత్ మీకు దర్శనం ఇస్తుంది. సాక్షాత్ దర్శనం ఖచ్చితంగా జరుగుతుంది. నా అనుభవంతో చెప్తున్నాను. కొన్నిసార్లు ఈ దశమహావిద్యలు చేసేటప్పుడు ధ్యానంలో ఉండగా కొన్ని పరీక్షలు కూడా జరుగుతాయి. మనకి కొన్ని శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. అలాంటి శబ్దాలు వినిపించినప్పుడు కొంతమంది భయపడి ఆపేస్తారు. అమ్మ దగ్గర ఉన్నాము అనే భావంతో ఉండాలి. అమ్మ దగ్గర మనకు భయం ఎందుకు? కాకపోతే ఆ రూపం, అమ్మవారి యొక్క రూపాలు, రకరకాల రూపాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దశమహావిద్యల్ని నేను బాగా సాధన చేసి పొందిన తర్వాత నేను ఎలాంటి వాటికి వాడొచ్చని కూడా చాలామంది అడిగారు నన్ను. ఒకటే గుర్తుపెట్టుకోండి, దశమహావిద్య ముఖ్యంగా ఈ దశమహావిద్యలు ఏవైతే ఉన్నాయో, చిన్నమస్తా కావచ్చు, తారా కావచ్చు, భైరవి కావచ్చు, బగలాముఖి కావచ్చు, మాతంగి కావచ్చు, అలాగే కాళీ కావచ్చు, ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు రక్షణనిస్తాయి. గుర్తుపెట్టుకోండి. ఎలాంటి రక్షణనిస్తాయి అంటే, పూర్వజన్మల్లో మనకు తెలుసో తెలియకో చేసినటువంటి కర్మని దగ్ధం చేస్తుంది. ఎంతమంది అప్పులు పాలవుతున్నామండి, పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, లేకపోతే పలానా ఉద్యోగంలోనే నేను వ్యాపారం నడవట్లేదు, ఇలా 1, 2 అని కాదు, పలానా వాళ్ళతో విమర్శలు ఎదుర్కొంటున్నాను, లేకపోతే నా ఫ్యామిలీ నేను ప్రొటెక్ట్ చేసుకోలేకపోతున్నాను. వీటన్నిటికీ కూడా మీకు పరిపూర్ణమైనటువంటి రక్షణని ఆ అమ్మవారు ఇస్తుంది. అమ్మ అంటేనే రక్షణ శక్తి. రైట్. అయితే ఇది చాలామంది ఏమంటుంటారు అంటే, ఏమండి మరి నాకు జాతకం తెలియదు, ఏమి తెలియదు, ఏం చేయాలి? ప్రశ్న ద్వారా తెలుసుకోవచ్చు. అంటే మీరు అడిగిన సమయానికి పంచమ స్థానంలో ఎవరున్నారు, పంచమాధిపతి ఎవరు, దాన్ని బట్టి కూడా తీసుకోవచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. పంచమ స్థానంలో రవి ఉంటే అప్పుడు మీరు 1, చంద్రుడు ఉంటే 1, అలా రకరకాలుగా మారుతూ ఉంటుంది. దాన్ని బట్టి మీరు సాధన చేయవచ్చు. సాధన చేసి కొన్ని వేల లక్షల మంది ఎంతో గొప్ప స్థితికి వెళ్ళిన వాళ్ళని నేను చూశాను. సాధన అని చెప్పి మొదలుపెట్టి అంతంత మాత్రంగా చేస్తూ వాళ్ళకి అర్థం కాని స్థితిలో ఉన్న వాళ్ళని నేను చాలామందిని చూశాను. కాబట్టి మీకు నిజంగా అమ్మవారి అనుగ్రహం కావాలి అని అనుకుంటే
సాధన చేయండి. మీకు మీరే అసలు భగవత్ శక్తి ఎలా ఉంది అని చెప్పి ఆశ్చర్యపోతారు. అద్భుతాలు జరుగుతాయి మీకు. శ్రీమాత్రే నమః.